గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎంపికలో టీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ సీటుకు విపరీతమైన పోటీ ఎదురవుతుంది. అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజని బరిలోకి దిగడంతో టీడీపీ పైనే ఒత్తిడి పెరిగింది. వైసీపీ వ్యూహానికి ధీటుగా టీడీపీ కూడా బీసీలకు ఛాన్స్ ఇస్తుందా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి గట్టి పట్టున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీకి చెక్ పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది వైసీపీ. బీసీలో అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన మంత్రి విడుదల రజనికి ఛాన్స్ ఇచ్చింది అధికార పార్టీ. మంత్రి రజని భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్ కాపు ఈక్వేషన్లో టీడీపీ కోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తుంది వైసీపీ. మంత్రి రజని భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బీసీ ప్లస్ కాపు ఈక్వేషన్లో టీడీపీ కోర్టును బద్దలు కొట్టాలని ప్లాన్ చేసింది వైసీపీ. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఈ సీటును ఎలాగైనా గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా టీడీపీలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ను అర్బన్ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్తో పాటు తాళ్ళ వెంకటేష్ యాదవ్, గల్లా మాధవి ఆశిస్తున్నారు. వీళ్ళు డేగల ప్రభాకర్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, తాళ్ళ వెంకటేష్ బీసీ నేత. అయితే బీసీ వర్గానికి చెందిన గల్లా మాధవి బీసీ ప్లస్ కమ్మ కోణంలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీసీలు కాపులు ఎక్కువగా ఉన్న పశ్చిమ నియోజకవర్గంలో ఈసారి కాపులకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. జనసేన పొత్తుతో ఉండడం వల్ల గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పశ్చిమ సీటు కోసం కాపు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 45,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉండడంతో ఆ వర్గానికి టికెట్ కేటాయిస్తే సునాయాసంగా గెలవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా కాపు కార్డు ప్రయోగిస్తున్న విషయాన్ని గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు టీడీపీ కాపు నేతలు. కాపుల ఓట్లు టీడీపీకి మల్లకుంటూ ఉండేందుకు గుంటూరు జిల్లాలో పక్కడ్బందీగా ప్రణాళిక వేసింది వైసీపీ. గుంటూరు ఎంపీ టికెట్తో పాటు పొన్నూరు, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్లు కాపు సామాజిక వర్గానికి కేటాయించింది. ఇక గుంటూరు మేయర్ పదవిని కూడా కాపులకే ఇచ్చింది. ఈ పరిస్థితిలో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి చెక్ పెట్టాలంటే అర్బన్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కు టికెట్ ఇవ్వాలని అధిష్టానంపై కాపు నేతలు ఒత్తిడి చేస్తున్నారు.